హలో ఫ్రెండ్స్, వెల్కమ్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. మరి ఈరోజు కెనడా డే యొక్క విశేషాలు. జూలై 1వ తేదీ కెనడా డే. కెనడా డే సెలబ్రేషన్స్ అయితే త్రూ అవుట్ కెనడా చాలా బాగా జరుపుకుంటారు, ఎస్పెషలీ మెట్రోపాలిటన్ సిటీస్లో. మేమైతే ఎడ్మంటన్ అనే సిటీలో ఉంటున్నాము, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆల్బర్టా ప్రావిన్స్. ఈ కెనడా డే జూలై 1న ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో చెప్తా. హిస్టరీ విషయానికి వస్తే 1867 సంవత్సరంలో ద బ్రిటిష్ నార్త్ అమెరికా యాక్ట్ అనేది వచ్చింది. దీన్నే కాన్స్టిట్యూషన్ యాక్ట్ అని కూడా అంటారు. ప్రస్తుతానికి 157 ఇయర్స్ అవుతా ఉందన్నమాట. ఒటావాలో అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ప్రతి సిటీ చాలా బిజీగా ఉంటుంది, అనేక రకాల ఈవెంట్స్తో కలకల్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనము, పోలీసులు అయితే చాలామంది ఉన్నారు, కొన్ని రోడ్స్ అయితే క్లోజ్ చేసేశారు. బేసిక్గా హాలిడేగా ప్రకటిస్తారు, అందులో లాంగ్ వీకెండ్ ఉండడంతో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలంతా. ఆఫ్టర్నూన్ నుండినే ఈవెంట్స్ అవి ఇవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతా పార్కుల వెంట పడతారు. ఎస్పెషలీ కిడ్స్కి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడికి వచ్చి గెట్ టుగెదర్ కావడానికి చాలా ఇష్టపడతారు. ఈ మ్యూజిక్, ఆర్కెస్ట్రా, రకరకాల ఈవెంట్లు, వీటితో పాటు బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉండడం విశేషం. మరి ముఖ్యంగా జూలై 1 అనేది ఇక్కడ సమ్మర్ కావడం విశేషం. ఈ ఈవెంట్ అనేది చాలా పెద్ద ఈవెంట్, 1 డే ఈవెంట్. కాకపోతే చాలామంది వాలంటీర్స్ పనిచేయడం విశేషం. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పనిచేయడం అనేది గమనించదగ్గ విషయం. ఈ వాలంటీర్ల పని ఏమంటే ఈ కెనడా ఫ్లాగ్లు, అంతేకాకుండా ఈ రెడ్ కలర్ డ్రెస్సులు ఇట్లాంటివన్నీ సేల్ చేస్తున్నారు, కొన్ని అయితే ఫ్రీగా కూడా ఇస్తున్నారు. చాలా సిస్టమేటిక్గా పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ కిడ్స్, ఎవరైనా తప్పిపోయిన పిల్లల్ని ఇక్కడికి పిలుచుకొని రావచ్చు. సో పేరెంట్స్ అయితే ఇక్కడే కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని. గుడ్ థింగ్ ఈజ్ దే విల్ అనౌన్స్. ఇది చాలా పెద్ద పార్క్ అనమాట, సౌత్ సైడ్ ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఇది పెద్ద సిటీ కాబట్టి సౌత్ సైడ్ మన వాళ్ళు ఎక్కువ, మన దేశీయులు. ఈ పార్క్లోకి ఎంటర్ అయినప్పటి నుండి అసలు కెనడాలో ఉన్నట్టే లేదు, ఎందుకంటే 85% వరకు మన వాళ్ళే. అమెరికాలో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళ సంఖ్య ఎంత పెద్దదో అట్లే ఈ కెనడా దేశంలో పంజాబీలు అయితే చాలామంది ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే సెకండ్ పంజాబ్ ఈ కెనడానే అంటారు. చాలామంది అయితే వ్యాపారస్తులు, ఉద్యోగం చేసేవాళ్ళు, అంతెందుకు పార్లమెంట్లో కూడా ఉన్నారనమాట ఈ పంజాబీలు. బేసిక్గా మన ఏషియా నుండి ఫస్ట్ చైనా, మళ్ళీ ఇండియా, తర్వాత ఫిలిప్పీన్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. ప్రతి సంవత్సరము న్యూ ఇమిగ్రెంట్స్ అయితే కొన్ని లక్షల సంఖ్యలోనే వస్తున్నారు. కాకపోతే ఈ పాండమిక్ టైంలో మాత్రమే కొద్దిగా తగ్గిందనమాట. దర్జాగా అందరూ ఇంటి దగ్గర నుండి చైర్లు, ఫుడ్, స్నాక్స్ అని ఇట్లా తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీఆర్ ఏబుల్ టు ఫైండ్ నైస్ ఫుడ్. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇట్లా వెహికల్స్లో తిరుగుతూ ఉంటారు, ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి. మరి నేనైతే ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను, హౌ ఈజ్ కెనడా, హౌ పీపుల్ ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ కెనడా, అంతేకాకుండా ఈ కెనడా దేశంలో మా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి మరియు న్యూ ఇమిగ్రెంట్స్కి కూడా మన వీడియోస్ అనేవి తోడ్పడతాయి.